రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. ప్రజలకి మెచ్చే విధంగా పాలన సాగిస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి కోసమే 3 పార్టీలు కలిసి పనిచేశాయన్నారు. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారన్నారు. గెలిపే లక్ష్యంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ పోరాట యోధుడు అని కొనియాడారు సీఎం చంద్రబాబు. దీపావళికి వీలైతే అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మళ్లీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్టోబర్ నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది. పేదవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అందుకే పేదవాళ్ళకి 99 రూపాయలకే ఇవ్వడానికి వీళ్ళు 140 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా నాణ్యత లేని మద్యం, క్వాలిటీ లిక్కర్ ని పేదవాడికి 99 రూపాయలకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ఇది కూడా మీరందరినీ దానికి ఒక సిస్టమ్స్ అన్ని పెట్టాం. ఇది భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ. ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి ఇది కూడా తీసుకొచ్చాం. ఒక పక్క నేచర్ చేసినటువంటి దీనివల్ల ఇంకొక పక్క మానవ తప్పిదం, ఈ రెండు కలిసి పెను శాపంగా మారింది. 1 రోజు 2 రోజులైతే పర్వాలేదు, 9 రోజులు 10 రోజులు నీళ్లలో ఉండిపోయే పరిస్థితికి వచ్చాం. చాలా భయంకరమైన పరిస్థితి. చూస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు వస్తాయి. తల్లిదండ్రులు వచ్చి భోజనం అడగల, పాలు అడగల. 2 రోజుల నుంచి మా పిల్లలకు నీళ్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం, దండం పెట్టి అడుగుతాం, నీళ్లు పంపించామని అడిగారు. చూసినప్పుడు చాలా బాధేస్తుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు మీరు చూసి చాలా ఉన్నాయి. రికార్డ్స్ ఎంత తారుమారు చేశారంటే, మన భూమి 22A అంటే గవర్నమెంట్ భూమి అయిపోతుంది. ఇంకా మనం ఎన్ని కొట్టుకున్నా మన భూమిని ఇంకా డిస్ప్యూట్లో పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీరు చూస్తే ఫ్రీ హోల్డ్ అనే పేరు పెట్టి కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళ బినామీలతో వీళ్ళ పేరుతో పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు. డాక్యుమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందు వెనకుంటుంది కానీ తప్పు చేసిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అది జరుగుతుంది, జరిగి తీరుస్తాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా 72 గిగావాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తామని, 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. అలాంటిది ముందుకొచ్చారు. కుసుమ్ కార్యక్రమం కింద ట్రాన్స్ఫార్మర్స్ ఏవి సబ్ స్టేషన్ ఉన్నాయో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది.